వెల్కమ్ టు కిరణ్ టీవీ. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు చేసుకున్నారు. అయినప్పటికీ కూడాను దీనికి సంబంధించి ఆలయాలన్నీ కూడా ప్రక్షాళన కార్యక్రమాలు జరిగాయి. హిందువుల్లో కూడా ఒక రకంగా దీనికి పరిష్కార మార్గాలు ఏంటి, ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలన్న ఒక సందేహాలు కూడా మొదలయ్యాయి. ఏదేమైనా ఈ అంశాల అన్నింటి మీద మనం గురువుగారు రాధా మనోహర్ దాస్ గారి అభిప్రాయం మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం గురువుగారు. గురువుగారు, ఓవరాల్గా అంటే ఇక్కడ మొత్తంగా ఈ తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందన్న అంశాన్ని మీరు అక్కడే ఉండే ఒక స్వామీజీ మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని అధికార పక్షం, లేదు అసలు కల్తీ కాలేదని ప్రతిపక్షం, పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతూ ఉంది. దీన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు గురువుగారు? హరే కృష్ణ, నమో వెంకటేశాయ, నమో శ్రీనివాస. అయితే కిరణ్ గారి విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షమా అనే టాపిక్ కాదండి. మనం ధర్మం అయి ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పినట్టు కల్తీ జరగకుండా ఉంటే చాలా సంతోషం. ఆల్ హిందూస్ ఆర్ హ్యాపీ, చాలా ఆనందం. అలాగే అధికార పక్షం వాళ్ళు చెప్పినట్లుగా జరిగి ఉంటే అది క్షమించరాని నేరం. నేను ఇంతకు ముందు కొన్ని ఇంటర్వ్యూస్ చెప్పాను. అలా జరిగి ఉండడానికి అవకాశం ఉందని భావించడానికి కావలసినటువంటి స్కోపు అంతకు ముందు పనిచేసినటువంటి ఆ అధికార గణం ఏదైతే ఉందో వాళ్ళ గణాన్ని బట్టి, వాళ్ళ గుణాన్ని బట్టి, వాళ్ళు పోగేసుకున్న ధనాన్ని బట్టి, వాళ్ళ వెనకాల ఉండేటువంటి జనాన్ని బట్టి చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఉదాహరణకి అంటే మీకు ఉదాహరణకు చెప్తున్నా కిరణ్ గారు. సార్ చెప్పండి. ఒక అతను మందు కొడుతాడు అనుకోండి రెగ్యులర్ గా. వాడు సిగరెట్ తాగితే సిగరెట్ తాగేదా అని ఎవరు ఆశ్చర్యపోడు. ఎందుకని? ఎలాగో వ్యసనపరుడే కాబట్టి. అలాగా తిరుమల విషయంలో ఎవరైతే నిన్న తన యొక్క అసలు స్వరూపంతో మాట్లాడారో ఆయన గురించి చెప్తున్నాను నేను. ఓకే, వేరే సెక్యులరిజం అంటున్నారు. సెక్యులరిజం గురించి మాట్లాడచ్చా? అవును. మాస్టర్లకు జీతాలు ఇచ్చినోడు సెక్యులరిజం గురించి మాట్లాడచ్చా? ముల్లాలకు జీతాలు ఇచ్చినోడు సెక్యులరిజం గురించి మాట్లాడచ్చా? రాత్రికి రాత్రి హాజ్ యాత్రకి 17-18 కోట్లు రిలీజ్ చేసిన వాళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడచ్చా? చర్చలకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడచ్చా? చర్చలు పెంచడానికి పనిచేసిన వాళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడచ్చా? దేవాలయాలు కూల్చితే ఒక్కను కూడా పట్టుకోనోడు సెక్యులరిజం గురించి మాట్లాడచ్చా? గుళ్ళో ఇప్పుడు పథకాలకు వాడుకున్న వాళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడచ్చా? అవును, కరెక్టే మీరు అన్నది. మళ్ళీ దేశం గురించి కూడా మాట్లాడారండి. దేశం గురించి ఇదేం దేశము, ఇదేం హిందూయిజము, సెక్యులరిస్టులకి ఇక్కడ స్థానం లేదా అంటున్నాడు ఆయన. సెక్యులర్ అంటే నేను ఆల్రెడీ 4 జతలు కొత్తవి కొనుక్కున్నాను చెప్పులు. అవి పార్సిల్లో వస్తున్నాయని కూడా చెప్తున్నా. ఎందుకంటే సెక్యులర్ గురించి ఎవ్వడూ మాట్లాడకూడదు. ఎందుకంటే అది బూత్ కాబట్టి. ఈ సెక్యులరిజం మసీద్ దగ్గర ఉన్నదా? ఈ సెక్యులరిజం చర్చి దగ్గర ఉన్నదా? అవును. ఈ దేశం నచ్చకపోతే వెళ్ళిపోయేయాలనుకో. ఈ దేశం గొప్పది కాబట్టే నువ్వు ఎలాంటి వాడు అయినా తప్పు అవుతుందండి. అసలు మనం నేను చాలాసార్లు చెప్పాను సార్. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాను, హిందీలో చెప్తాను నేను ఈ మాట. హిందుస్థాన్ కి శత్రు హిందుస్థానీ నై, పాకిస్తానీ నై, సిర్ఫ్ హిందుస్థానీ సార్. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్ చెప్పారు మీరు. సెక్యులరిజం గురించి మాట్లాడతారా వీళ్ళు? హిందువులే లేకపోతే ఈ దేశంలో సెక్యులరిజం ఉంటుందా? షోమి
నాది కాదండి. ఉమ్, కేకే మహమ్మద్ గారు చెప్పారు. ఓకే. గ్రేట్ ఆర్కియాలజిస్ట్ హూ వర్కర్ ఫర్ అయోధ్య టెంపుల్. ఉమ్, చెప్పారు ఓకే. ఈ దేశంలో చట్టం ఉంది, హిందువుల మెజారిటీ ఉన్నంతసేపే. ఉమ్. గురుగారు చెప్పండి గురుగారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నిన్న తిరుమల పర్యటన రద్దు చేసుకున్నానని చెప్పి డిక్లరేషన్ అనే అంశానికి సంబంధించి మాట్లాడుతూ నా మతం మీకు తెలియదా, నా కులం మీకు తెలియదా, నేను రాసుకోండి డిక్లరేషన్లో నా మతం మానవత్వం రాసుకోండి డిక్లరేషన్లో మీకు కావాలంటే అని చెప్పేసి ఇంత విసురుగా అన్నారు కదా. ఈ జోకులు అన్ని చోట్ల అప్లై అవుతాయా చెప్పండి. ఉమ్, మానవతావాది అయితే ఉమ్, గుడి సెట్టు ఎందుకు వేసుకోవడం చెప్పండి. ఉమ్, గుడి సెట్టు వేసుకుని అక్కడ డ్రామా ఎందుకు ఆడటం చెప్పండి. మానవతావాది అయితే తన భార్య భారతీయ శారదాదేవి సరస్వతీదేవి తన భార్యతో చెప్పచ్చుగా మానవత్వం గురించి. ఉమ్. ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్ లో కట్టమని చెప్పింది ఆ మానవత్వం. తినలేదండి ఆయన ఎప్పుడు ప్రసాదం? తినలేదండి ఎప్పుడు ప్రసాదం? ఏమో సార్, అక్షతలు దులుపుకోవడం మనం చూసాం. ఇప్పుడు నేను చెప్పిన వాటిలో ఏదైనా అబద్ధం ఉంటే చెప్పండి సార్. లేదు, అబద్ధం ఏం లేదు. ఒకటైనా నేను క్షమాపణ చెప్తాను. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎవరైతే ఇప్పుడు ఇంటర్వ్యూ కింద కామెంట్లు పెడతారో కులమలం తినేవాళ్ళు, పార్టీ కుక్కలు, ఏ పార్టీ కుక్క అయినా నాకు అనవసరం, ఏ కులం వాడైనా నాకు అనవసరం. వాడు ఒక ప్రతిజ్ఞ చేయగలిగితే వారికి నా సలాం చేస్తాను, వారికి నా ప్రణామం చేస్తాను. నాకు పార్టీల కంటే, కులాల కంటే, ప్రాంతాల కంటే, భాషల కంటే నాకు ధర్మమే ముఖ్యము అన్నవాడు కామెంట్ పెట్టండి. కేవలం తిట్టడానికే కామెంట్ పెట్టేవాడు తిట్టండి, కాబట్టి మీ అసలు పేరుతో తిట్టండి. ఇంకా దమ్ముంటే మీ నెంబర్ పెట్టండి, నాతో క్షమాపణ చెప్పించండి. కేవలము మీరు తిట్టడమే పని అని తిరిగితే దట్స్ అప్ టు యూ. ఎలిఫెంట్ వాక్స్, డాగ్స్ బార్క్స్, రాధమనోహర్ వాక్స్. లెట్ దెం బార్క్. ఓకే ఓకే ఎస్ గురుగారు. సో కేవలము డిక్లరేషన్ అనే అంశం మీద సంతకం పెట్టడానికి వెనకడుగు వేసే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళలేదు తిరుమలకి అనేది, అంటే దీని అర్థం ఆయనకు హిందూ విశ్వాసాల పట్ల అలాగే తిరుమల వెంకన్న పట్ల విశ్వాసం లేదని స్పష్టంగా ఆయన చెప్పినట్టుగానే అర్థం చేసుకోవచ్చు కదండి. ఏమండి, ఆయన బిహేవియర్ లో ఎప్పుడో వ్యక్తం చేశారు కదా, ఇప్పుడు వ్యక్తం చేయాలి. ఏమండి, నేను మీకు పోనీ ఒక రోడ్డు మీద ఉన్నాం కాబట్టి రూట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. చెప్పండి. రాత్రి 11, 12, 1 గంటకో కారులో మీరు వెళ్తున్నారండి. రాత్రి 1 o'clock అనుకోండి, ఏ సెకండ్స్ లో చూసో వెళ్తున్నారు. పోలీసు వాడు ఆపాడు, నువ్వు తాగావు అన్నాడు అనుకోండి. ఎవడు చెప్పాడు నేను తాగానని అంటావు. అయితే చెక్ చేయి అంటాడు. నేను చెక్ చేయను అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? నోట్లో అది పెడతారు కదా సార్, అదేంటో అవును మరి ఊదేది. అవును, అది ఊదు అంటాడు. నేను ఊదను అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? తాగినట్టేనా? తాగినట్టేగా లెక్క. నువ్వు తాగకపోతే ఊదు, అంతేగా. తాగకపోతే ఊదు. అవునవును గురుగారు, నువ్వు సర్టిఫికెట్ అయితే ఊదు. అంతే. ఊదను అంటే అర్థం ఏంటి? తాగినట్టే కదా అర్థం. మీరు భలే ఎగ్జాంపుల్ చెప్పారు. మీకు అర్థమైంది కదా సార్? బ్రహ్మాండంగా అర్థమైంది గురుగారు. సో గురుగారు ఇప్పుడు ఇలాంటి మతాచారం అంటే చాలా చోట్ల దీపధూప నైవేద్యాలు లేవు,
వందల ఎకరాలు దేవుడు మాన్యం ఉన్నప్పటికి కూడాను చాలా గుళ్ళు ధూపానికి దీపానికి నోచుకోవడం లేదు. అలాగే చాలా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటి మీద ఫోకస్ చేయాలంటే సనాతన ధర్మరక్షణ బోర్డు ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి గురుగారు? చాలా 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 సంతోషకరమైన ముఖ్యమైనటువంటి గొప్ప నిర్ణయం ఇది. ఈ నిర్ణయం వెంటనే ఆ బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ యొక్క సమస్యలు ఏవైతే హిందుత్వానికి సంబంధించి ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయాలి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే వాడు హిందువు కాదు, రాసుకోండి. ఏ పార్టీ కుక్క అయి ఉంటాడో. ఆయన్ని ఇప్పుడు మరి ఆయన అలా అడిగినందుకు ఆయన మతోన్మాద వ్యక్తిగా చిత్రీకరించి ఈ వామపక్షాలు 10 మందికి పుట్టుంటాడు, అలా అన్నోడు 10 మందికి పుట్టుంటాడు. ఇది రాసుకోండి. ప్రకాష్ సార్, నేను వాడి గురించి అన్నాను కానీ మీకు తెలదా నాకు తెలదా ఆ విషయం పక్కన పెట్టి టాపిక్ లోకి వద్దాం. ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చి ఎవడో ధ్వంసం చేశాడు సార్, ఎవడో మీ స్టూడియో ధ్వంసం చేశాడు, ఎవడో బద్దలు కొట్టాడు సార్, ఫలానా వాడు నా స్టూడియోని పాడు చేశాడు సార్ అని మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వాడు ఇంత రాస్కల్ అని మిమ్మల్ని అంటే అన్నోడు రాస్కలే కదా సార్. అంతేగా. అలాగా మా ధర్మాన్ని రక్షించుకోవడానికి మేము ఒక బోర్డు ఏర్పాటు చేసుకుంటామంటే దాన్ని మతోన్మాద అన్నాడంటే వాడు నాన్న ఎవడో తెలియకుండా పుట్టాడు కదా సార్. అంతే అంతేనండి. పక్కన ఉన్న వాళ్ళతో ఓసారి మీ పక్కన ఉన్న వాళ్ళతో హూ ఇస్ పేరెంట్స్ ఆఫ్ ప్రకాష్ రాజ్ అని కొట్టమని చెప్పండి సార్ ఒకసారి ప్లీజ్. అంతేనా? ప్లీజ్ సార్. ఎందుకు సార్ డౌట్? ఇప్పుడు నేను ఉన్నాను సార్, మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి, వెంటనే చెప్పేశా. నా పక్కన డ్రైవింగ్ చేస్తున్నాడే మా శబరీష్. మీ నాన్న పేరు చెప్పమ్మా. వెంకటేష్. మీ అమ్మగారి పేరు శ్యామల. సార్ మీ అమ్మ పేరు మీరు చెప్పండి సార్. మా అమ్మ నాన్న పేరా? మా అమ్మగారి పేరు భారతి, మా నాన్నగారి పేరు శ్రీనివాసులు గారు. సూపర్ సార్. వాళ్ళ అమ్మ నాన్న పేరు ఒకసారి చూడండి సార్. అదే వెతుకుతున్నానండి. రాశారండి ఇక్కడ. ప్రకాష్ రాజ్ వాజ్ బార్న్ ఇన్ బెంగళూరు, కర్ణాటక, 1965. ఏ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టు ఫాదర్ మంజునాథ్ రాయ్ అండ్ మదర్ స్వర్ణలత. He has one brother. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అతను క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాడు. ఆ ఫోటోలు వీడియోలు ఉన్నాయి. సరే అది అతని వ్యక్తిగతాన్ని మనం ఎవరం కాదని చెప్పాం. అంతే కదండి. కానీ అతనికి సంబంధం లేని దాంట్లో వేలు పెట్టమని ఎవరు చెప్పాడు సార్? ఈ ప్రకాష్ రాజు అతను పుట్టిన బెంగళూరులో, ఆ కర్ణాటకలో మొన్న మహాలక్ష్మి అనే 29 ఏళ్ల అమ్మాయిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాడే, దాని గురించి మాట్లాడారా? మాట్లాడండి. ఆయన హిందూయిజం గురించి మాత్రం మాట్లాడతాడు, మిగతా ఏ విషయం గురించి ఆయనకు పట్టదు. అందుకనే సెక్యులర్ కుక్కలు అని చెప్పేది. ఇక్కడ మన దేశంలో సెక్యులరిజం అంటే ఓన్లీ హిందుత్వాన్ని వ్యతిరేకించేది మాత్రమే. కాబట్టి ఈ సెక్యులర్ కుక్కలు అంటే నపుంసకులు. అందుకే నేను చాలా కాలం క్రితం అనౌన్స్ చేశా, ఎవడైనా సెక్యులరిజాన్ని నిరూపిస్తే 10 లక్షలు ఇస్తాం అని చెప్పా. సెక్యులరిజం అంటే ఇప్పుడు నిన్న గురువు గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాట, సెక్యులరిజం అంటే ప్రకాష్ రాజ్ నువ్వు సెక్యులర్ అది ఇది అంటున్నావు, 2 వే ఉండాలి. సెక్యులరిజం అంటే 1 వే కాదు, 2 వే ఉండాలి ఆయన స్పష్టంగా చెప్పారు. అలాంటి 2 వేలో మాట్లాడే సెక్యులరిస్టులు ఎవరు లేరంటారా మన దేశంలో? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, నాతో కొందరు ఉన్నారు. ఒక పేరు చెప్తాను, యోగి ఆదిత్యనాథ్. ఆయన చక్కగా ఒక మాట చెప్పాడు లాంగ్ ఏగో. ఏమని? యా డెఫినెట్లీ ఐ రెస్పెక్ట్ యువర్ అల్లా, హౌ మచ్ యు రెస్పెక్ట్ దట్ మచ్ ఆఫ్ మై రామ. నువ్వు నా రాముని ఎంత గౌరవిస్తావో నేను నీ అల్లాని, నీ యేసుని అంతే గౌరవిస్తా. నువ్వు నా భగవద్గీత ఎంత గౌరవిస్తావో మీ ఊరికి మా ఊరెంతో. 2 వే అంటే అదే కదా, ఇక పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే ఎలా ఉంది. 2 వే అంటే అదే సార్.
కొంచెం నా భాషలో చెప్పనా? చెప్పండి చెప్పండి. ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఎరా, అది సే పోరా, నాకు రారా. ఓకే గురుగారు ఇప్పుడు కాబట్టి చెప్పండి ప్రకాష్ చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి. అదే ప్రకాష్ రాజు లాంటి వాడు తగుదునమ్మా అని వేలు పెట్టేది ఎందుకు? అతను ఎవరన్నా అడిగారా? ఉమ్. వై డోంట్ హీ బిహేవ్ లైక్ కార్తీ? అంతేగా, చాలా చక్కగా హుందాగా ప్రవర్తించాడుగా కార్తీ గారు. బంగారు తండ్రి అండి కార్తీ, ఉమ్. బంగారు కొండ. అవును. హౌ హంబుల్ ఈస్, హౌ నోబుల్ ఈస్ కదా. అలా కదా నువ్వు బతకాలి. అంతే కదండి, అంతే కదా. అలా కదా బతకాలి. ఏ ఉపకారం చెప్పండి ప్రకాష్ రాజు వల్ల? ఏంటి చెప్పండి ప్రయోజనం? మంచి నటుడు, మేము ఇష్టపడతాం, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే సార్, ఇప్పుడు ప్రతి పార్టీ కూడా ఏదైనా మాట్లాడాలి అంటే, హిందూ మతం గురించి ఏమైనా మాట్లాడాలంటే ఇతర మతాల ఓట్లు పోతాయేమో అని భయపడే పరిస్థితుల్లో గొంతెత్తి సనాతన ధర్మం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారిని మనం ఏ రకంగా చూడాలి? అప్రిషియేట్ అండ్ సపోర్ట్. కానీ మన దరిద్రుల్లో కొందరు పార్టీ కుక్కలు, కొందరు ఇంకా రకరకాల పేటిఎం బ్యాచ్ వాళ్ళు అతన్ని, పవన్ కళ్యాణ్ కించపరుస్తున్నారు. నేను మొన్న అతను ఎవరో వ్యక్తి వాట్సాప్ లోకి వచ్చి అతను క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని కామెంట్ పెట్టాడు. సరే, పెళ్లి చేసుకున్నా కూడా అతను మాట్లాడుతున్నాడు కదా. అంతే కదా. అతనికంటే బాగా నువ్వు మాట్లాడి ఒక వీడియో పెట్టు అన్నాను. ఇప్పుడు మీరు నా డ్రైవింగ్ కామెంట్ చేశారు సార్. అంతేగా. స్వామీజీ అవును అంటే నేను అన్నాను, వెంటనే ఆ సీట్ దిగిపోయి నువ్వు ఇప్పుడు తోలు అన్నా. బెబ్బే ఎందుకు సరిపోయింది? అదేదో మనకి ఒక ఇంటర్వ్యూలో నిరంజన్ గారు పగలెట్టండి అంటారు చూసారా? గురువుగారు, ఈ సందర్భంగా నాకు ఒక మాట గుర్తు చేయాలనిపిస్తోంది. ఆయన క్రిస్టియన్ని పెళ్లి చేసుకున్నా ఆయన ఎప్పుడూ మతోన్మాదంతో వ్యవహరించి నువ్వు హిందువుల్లోకి మారిపోవాలి అని లవ్ జిహాద్ లాగా ఆయన ఏ రోజు కూడా ఆయన భార్యని ఆయన బలవంతం చేయలేదు. రెండో అంశము, ఆయన ఎన్నికల ప్రచారానికి వెళుతుంటే హిందూ సంప్రదాయ పద్ధతిలో వాళ్ళ సతీమణి గారు అన్నా లెజినోవా గారు వచ్చి హారతిచ్చి ఆయనకి హిందూ సంప్రదాయం ప్రకారం ఆయనకి తిలకం దిద్ది హారతిచ్చి పంపించారు, చీర కట్టుకుని. తర్వాత ఆమె ఎంత అంటే ఈ సనాతన సంప్రదాయంలో ఆమె ఎంతలా మింగిలైపోయిందంటే, ఆయన వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పులు విడిచి దండం పెడుతుంటే ఆ చెప్పులు ఆమె పట్టుకుని భర్త వెనక నడిచింది. హోమాలు లాంటివంటే ఆమె కూడా ఆయనతో పాటు కలిసి నడిచింది. వారణాసికి వెళ్ళింది, కాశీకి వెళ్ళింది. సో ఇంకా ఇది కదా సెక్యులరిజం అంటే, ఇది కదా గురువు గారు. సార్ అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, ఇలా మింగిల్ అయ్యే వాళ్ళు ప్రకాష్ రాజు కనపడరు, ఈ పేటిఎం బ్యాచ్ వాళ్ళకి కనపడరు. బాగా మింగే వాళ్ళు ఉంటే వాళ్ళకి కావాలి సార్. ఓకే సో గురువుగారు, ఇప్పుడు నేను అంటున్న ప్రతి హిందూ పవన్ కళ్యాణ్ గారిని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే ఇలాంటి అంత ధైర్యంగా వచ్చి ఇలాంటి వ్యాఖ్య చేసి సనాతన ధర్మ బోర్డు, రక్షణ బోర్డు కావాలి అని ధైర్యంగా మాట్లాడినప్పుడు అతని మీద మతోన్మాద్ అని చెప్పి ముద్ర వేసి అతన్ని కించపరిచేలా చేస్తున్న ఈ ముఠా నుంచి కాపాడాలి కదా. మాట్లాడొద్దు. సెక్యులరిజం డిఫినేషన్, మతోన్మాదం డిఫినేషన్ ఎవరినన్నా ఇమ్మని చెప్పండి సార్, ఒక నాన్నకి పుట్టోండి. అంతేగా. మీరు నా పాత వీడియోలు, నా ఇంటర్వ్యూస్ కొన్ని చూసుంటారు కదా. అవునండి. మీ స్టూడియోలో కూడా ఒక ఇంటర్వ్యూ చేశాం కదా. అవును గురుగారు.
మతోన్మాదం అనే దానికి పేటెంట్ ఎవరు? ఉదాహరణకి ఆ ఆ వేప చెట్టుకి పేటెంట్లు ఎవరు సార్ తెలుసా మీకు? కాకులు. ఓకే. ఓకే. అవునా? ఓకే. వేప చెట్టుకి పేటెంట్లు అమెరికా అని అక్కడ విన్నాను సార్. అలాగా పసుపు మీద పేటెంట్లు అలాగే ఉంటాయి కదా సార్ కొన్ని పేటెంట్లు. అవునవును. అవును గురుగారు. ఇప్పుడు మేము కారులో ఉన్నాం, సీట్ బెల్ట్ వేసుకున్నాం. ఈ సీట్ బెల్ట్ పేటెంట్ ఎవరిదంటే ఓల్వో వాళ్ళదంట. ఓహో! ఓకే. నేను విన్నాను ఎవరు డ్రైవర్ చెప్పి. ఓకే. అలాగా ఈ మతోన్మాదానికి ప్రపంచంలో పేటెంట్ ఎవరు? తమరే చెప్పాలి. ఇస్లాం. మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీ వాళ్ళ నాన్నగారు మంచోరు, మా నాన్నగారు కూడా మంచోరు. ఇందులో ఉన్మాదం ఏం లేదు కదా సార్? ఏం లేదండి. శబరీష్ వాళ్ళ నాన్న మంచోడు, సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న మంచోడు, ఎవరి నాన్న వాళ్ళ మంచోడు అని చెప్పాం. ఇందులో ఏం ఉన్మాదం లేదు కదా సార్? ఏమి లేదండి. ఏమి లేదు. అందరినీ గౌరవిస్తున్నాం కదా? అంతేగా. అలా కాకుండా మా నాన్న ఒక్కడే మంచోడు, మిగిలిన నాన్నంతా పనికి మాలలో అనే మతోన్మాదులు అంటారు సార్. ఓ అదైతే తప్పే కదా అట్లా. మరి అలాంటి తప్పు రోజు జరుగుతుంది కదా సార్ మన దేశంలో, ప్రపంచంలో. అవునండి, కరెక్టేనండి. మైక్ పెట్టి మరి అర్థం మీరు చాలా క్లియర్ గా చెప్పారు. అర్థం కావాల్సిన వాళ్ళందరికీ అర్థం అయిపోయింది అలా చెప్పేది ఎవరు. కాబట్టి శత్రుజాన్ని నేను పవన్ కళ్యాణ్ కానీ లేదంటే ఇంకెవరైతే దీనికి యాక్టివ్ రోల్ తీసుకుంటారో వాళ్ళకి నా విజ్ఞప్తి ఏంటంటే దేవాలయాల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ హిందువులు అని నిరూపించబడాలి. ఓకే. ఎస్, ఎగ్జాక్ట్లీ. నిన్న మొన్న ఎక్కడ కర్ణాటకలో అంగన్వాడీ టీచర్లు అందరూ ఉర్దూ మాట్లాడాలి, అది మ్యాండేటరీ అంట. ఉర్దూకి కర్ణాటక ఏమన్నా సంబంధం ఉందా? విచిత్రంగా ఉంది గురుగారు ఇది. ఎందుకంటే అక్కడ పరిపాలించేవాడే విచిత్రంగా కాబట్టి. ఊళ్ళో డబ్బులు 10 ఏళ్ల నుంచి జీతం ఇచ్చి ఆ జీతం వెనక్కి ఇవ్వాలి అన్న పోరంబోకు. ఊళ్ళల్లో డబ్బులు 500 కోట్లు ఇస్తే ఆ డబ్బుల్ని ఎడారి 1, 2కి పంచినోడు పేరు రాముడి పేరు పెట్టుకుని నాకు అవమానం తెస్తావు అన్నోడు, నేను వాళ్ళ కుటుంబంలో పుడితే బాగుండును అని అనుకున్నాడు. ఓహో. అలా కర్ణాటక ఈ హనుమంతుడి కిష్ట ఉంది కదా. అవును గురుగారు. ఆ కిష్కిందలో వెళ్లే రోడ్లో ఈ హనుమంతుడికి సంబంధించిన చిహ్నాలు ఈ కరెంట్ పోల్స్ మీద ఉన్నాయి. మీ ఇంటి ముందు మీరు అన్నపూర్ణ నిలయం పెట్టుకున్నారండి. అవును. నాకేంటి సార్ అభ్యంతరం? అంతేగా. మన గుడి ముందు మన గుడికి వెళ్లే దారిలో హనుమంతుడి గురించి స్తంభాల మీద ఉంటే ఎవరో మతస్థులు కంప్లైంట్ చేస్తే ఆ స్తంభాల మీద ఉండే చిహ్నాలు తీయించేశారంటే మరి గుళ్ళో డబ్బులు అక్కడని చెప్పండి. అంతే కదా గురుగారు. చర్చిని మా ట్యాక్సులు డబ్బు ఎవరి గుళ్ళలో కంటే వాళ్ళకి పొడి బాగుతాము. ఈ ఫ్యాక్టరీ పంచు, ఈ ఇళ్ళ పంచు ఇలా అంటే జనగారు సార్ గురుగారు ఇలా ఓ పార్టీకి ఒక్క ఏముందో తెలుసా? ఓకే, ఓ పార్టీకి ఒక్క ఏముందంటే మేము 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 ఓన్లీ పాస్టర్లకే మొన్నాలకే కాదు పూజారులకు కూడా మేము డబ్బులు ఇస్తున్నాం కదా అన్నాడు. నేను అన్నాను పూజారికి నువ్వు జీతం ఇవ్వడం ఒళ్ళు జీతం వెళ్తుంది ఆ పూజారి నువ్వు పూజారి వల్ల నీకు డబ్బులు వస్తాయి కానీ
ఇవాళ ఈ డబ్బులు రావడం ఏంటిరా? అవును. అవునా? Yes, పూజారి గురుగారు, yes, పూజ గురుగారు. చేస్తే ఆ గుడిలో దండం పెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉండిలో డబ్బులు వేస్తే టికెట్స్ కొన్నికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నువ్వు ఎత్తుకెళ్తావు. యువర్ ఎ థీఫ్. ఎస్ గురుగారు, ఎస్. ఎనివే థ్యాంక్ యూ గురుగారు. నుంచి తెచ్చావు. ఎస్ గురుగారు, ఎస్ Thank you. గురుగారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.